హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరో జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే మీరు పొందుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏ జిల్లాకి సంబంధించిన వారు ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ జిల్లా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా నేను మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అన్నీ కంప్లీట్గా చెప్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ని చిన్న లైక్ చేసినాకైతే సపోర్ట్ చేయండి. సో ఇందులో ఫస్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ ఈ పోస్ట్కి ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్లో ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించి బిఏఎంఎస్ రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మాత్రమే కాకుండా అంటే ఒకవేళ టీఎస్ మెడికల్ కౌన్సిల్లో మీకు రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా పర్లేదు, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నుంచి మీకు రిజిస్టర్ అయి ఉంటే సరిపోతుంది అని ఇక్కడ అర్థం. సో ఇది క్వాలిఫికేషన్. బిఏఎంఎస్ చదివిన వారు ఈ మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేద పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2020 ఆన్వర్డ్స్ అంటే 2020 తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ పోస్ట్కి బీఎస్సీ నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫ్రమ్ టీఎస్ బీఎస్సీ నర్సింగ్ చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ మరొక స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ ద అకాడమిక్ ఇయర్ 2020 ఇంతకుముందేమో 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి, ఇది వచ్చేసి 2020కి ముందు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశారో వారికి మాత్రమే బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. అలాగే రిజిస్టర్ విత్ మెడికల్ కౌన్సిల్ ఫ్రమ్ టీఎస్ అండ్ అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సిపిసిహెచ్. ఎవరైతే 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ చేశారో వారికి బ్రిడ్జ్ ప్రోగ్రామ్ 6 months చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటూ అడుగుతున్నారు. చాలామంది ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ చేశారు, మేము 2020కి ముందే క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ కలిగి ఉన్నాము, కానీ అప్పుడు మాకు బ్రిడ్జ్ కోర్స్ లేదు, మేము చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కూడా మరి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో ఇలాంటి వాళ్ళు మీరు హ్యాష్ ట్యాగ్ చేసి మీ యొక్క కామెంట్ని తెలియజేసినట్లయితే మనం హెల్త్ డిపార్ట్మెంట్కి చాలామంది ఉన్నట్లయితే రిక్వెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ జిఎన్ఎం ఈ పోస్ట్కి చూసినట్లయితే జిఎన్ఎం చేసి ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ టీఎస్ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సిపిసిహెచ్. సేమ్ దీనికి కూడా 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే అడుగుతున్నారు. ఇవి పోస్టుల వివరాలు. సో వీటన్నింటిని కూడా మనము మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక వీటికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే ఇక్కడ ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ బిఏఎంఎస్ డాక్టర్స్కి 40,000 శాలరీ అయితే ఉంటుంది. ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ పోస్టులకి 29,900 నుండి శాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మినిమము అన్ని పోస్టులకి 18 years ఉండాలి. మ్యాక్సిమము 44 years ఏజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే మ్యాక్సిమం 44 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. కంప్లీట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే కనుక ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. రిక్రూట్మెంట్ షెల్ బీ డన్ ఫర్ 19 number ఆఫ్ ఎంఎల్హెచ్పి వేకెన్సీస్ అండ్ 3
పీడీఎంకే మెడికల్ ఆఫీసర్స్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఇంక్లోజ్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ డొమైన్. సో ఇదొచ్చేసి మనకి ఖమ్మం జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా చూపిస్తాను, మీకు స్క్రీన్ పైన చూడవచ్చు, తర్వాత చివరిలో చూపిస్తాను. ఇక్కడ మనము డీటెయిల్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజే వచ్చింది 29/12/2024. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 30th అంటే రేపటి నుండి మీకు అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 3/1/2025 సాయంత్రము 5 గంటలుగా, అంటే జనవరి 2025 3వ తేదీలోగా మీరు అప్లై చేసుకోవచ్చు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ 11/1/2025 మీ యొక్క అప్లికేషన్స్ అప్లై చేసిన వారందరినీ స్క్రూటినైజ్ చేస్తారు. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఇక్కడ కాల్ ఫర్ అబ్జెక్షన్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని రేజ్ చేయడానికి మనకి 16/1/2025 ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ రిప్లై టు ద క్యాండిడేట్స్, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి 18/1/2025 కేటాయించారు. ఇక డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ చూసినట్లయితే 25/1/2025 కౌన్సిలింగ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చూడవచ్చు. ద అప్లికేషన్ షుడ్ బి అప్లోడెడ్ త్రూ ద ఆన్లైన్ అండ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్. అప్లికేషన్ ఫామ్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. దీన్ని క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు. ద డౌన్లోడెడ్ అప్లికేషన్ షాల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ డ్యూలీ enclosing the required copies of certificates and should be submitted in DMHO Khammam. Last date for submission of applications is 3/1/2025. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని క్లియర్గా చదివి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చారు ఏవేవి అటాచ్ చేయాలని క్లియర్గా, ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ చదివినటువంటి క్యాండిడేట్స్ మీకు ఇంటర్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, టీఎస్ మెడికల్ కౌన్సిల్ అయితే టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అయితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ ఒకవేళ మీకు ఇంకా ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 7th, అంటే మీరు లోకలా నాన్ లోకలా అని వాళ్ళు వెరిఫై చేయడానికి 1st to 7th క్లాస్ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు, అవి కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్లు. నెక్స్ట్ కన్సర్న్డ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ పైన మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనాలెడ్జ్మెంట్ కార్డు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సింది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మాత్రము ఎలాంటి ఫీ లేదు. మిగతా వాళ్ళు వీరు కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో వారికి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇన్ ద షేప్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ త్రూ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంహెచ్ఓ ఖమ్మం. మీరు ఈ ఫీని కూడా డీడీ రూపంలో డిఎంహెచ్ఓ ఖమ్మం పేరున పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్లో పే చేసి ఆ డీడీని కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ని వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
ఇక్కడ స్క్రీన్ పైన చూస్తుంది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. సో ఇక్కడ చూడవచ్చు మెడికల్ ఆఫీసర్స్ బీడీకే అండ్ ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ ప్రెస్ నోట్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రెస్ నోట్ మీకు ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్, మీరు ఫిల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫాము ఇదే. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత దాన్ని ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూడవచ్చు 30th 12 2024. నెక్స్ట్ ఎండ్ డేట్ 3/1/2025. ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే ఈ కంటెంట్ చూస్తున్నారో చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.